నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అసెంబ్లీలో చారిత్రక ఘట్టాలు, రాజకీయ వేడి. ఏపీలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం. యుద్ధంపై తప్పుడు పోస్టులు పెట్టిన 19 మంది భారతీయులను యూఏఈ అరెస్ట్. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు అత్యంత అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధానిలో పండగ వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకి ప్రభుత్వం తరపున సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా గవర్నర్ను ఆహ్వానించారు. సభలోకి వెళ్లే ముందు పోలీసు బలగాలు గవర్నర్కు గౌరవ వందనం సమర్పించాయి. సమావేశాల ప్రారంభానికి ముందు ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. శాసనసభ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఇది రాష్ట్ర అస్తిత్వానికి ప్రత్యేకంగా నిలుస్తుందని మంత్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి సభ్యులందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రమించే తత్వం గల శాంతి కాముక తెలంగాణ ప్రజలకు నా ప్రత్యేక శుభాకాంక్షలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. గవర్నర్ తన ప్రసంగంలో ఈ ఏడాది బడ్జెట్ దిశానిర్దేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామయ్యేలా ఈ వార్షిక బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడిందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ పంద ప్రజా కేంద్రీకృత పాలన అని ఆయన ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో బడ్జెట్ కేటాయింపులు ఏ రంగాలకు ఏ విధంగా ఉంటాయో అన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది. పౌరుడు పురోగతిలో భాగస్వామిగా ఉంటారు. స్వయం పాలన, గౌరవం, న్యాయబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షల ద్వారా ఒక సుదీర్ఘమైన చరిత్రాత్మక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. తెలంగాణ శాసనసభ సాక్షిగా నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఘనంగా ఆవిష్కరించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అత్యంత వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ ఆవరణ అంతా జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు మరియు రాష్ట్ర స్థాయి ప్రముఖులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణకు ముందే ఒక కీలక కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి మరియు ఇతర నేతలు ఘనంగా నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో వారి పాత్రను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ తెలంగాణ తల్లి విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తోంది. అస్తిత్వ పోరాటాల నుంచి పుట్టిన తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి పదంలో పయనిస్తూ తన మూలాలను గౌరవించుకుంటుందన్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేరవేస్తున్న వారిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఉక్కుపాతం మోపింది. కృత్రిమ మీద ఏఐ సాయంతో కల్పిత వీడియోలు సృష్టించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై 19 మంది భారతీయులతో సహా మొత్తం 35 మందిని అరెస్ట్ చేయాలని యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షంషీ ఆదేశాలు జారీ చేశారు. యూఏఈ అధికారులు ఈ నిందితులను వారు చేసిన నేరాల తీవ్రతను బట్టి 3 వర్గాలుగా విభజించారు. క్షిపణులను అడ్డుకుంటున్న అసలు వీడియోలకు భయంకరమైన సౌండ్ ఎఫెక్ట్స్, తప్పుడు వ్యాఖ్యలను జోడించి షేర్ చేశారు. ఇది దేశ రక్షణ రహస్యాలను శత్రువులకు చేరవేసే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నకిలీ పేలుళ్లు, దాడుల దృశ్యాలను సృష్టించారు. ఇతర దేశాల్లో గతంలో జరిగిన పాత ఘటనలను యూఏఈలో ప్రస్తుతం జరుగుతున్నట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేశారు. యూఏఈ జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించేలా శత్రు దేశమైన ఇరాన్ను మరియు ఆ దేశ సైనిక చర్యలను పొగుడుతూ ప్రచార చిత్రాలను విడుదల చేశారు. యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, డిజిటల్ తెరల మీద కూడా జరుగుతుందని ఈ ఘటన నిరూపిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు, షేర్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక తప్పుడు వీడియో మీ కెరీర్ను, జీవితాన్ని ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై చర్చ జరగాల్సిందేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని ఆయన సంచలన ప్రకటన చేశారు. మూసీ ప్రక్షాళన విషయంలో ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించారని హరీష్ రావు ఆరోపించారు. మూసీ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు మంజూరు చేసిందని సీఎం చెప్పారని, కానీ అసలు డీపీఆర్ అందలేదని సదరు బ్యాంక్ స్పష్టం చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ తప్పుడు సమాచారంపై ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని ప్రకటించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. తాము నేడు గులాబీ రంగు టీషర్ట్లు ధరించి అసెంబ్లీకి వెళ్తున్నామని, అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి సభకు వెళ్తామని చెప్పారు. మేం పార్టీ మారలేదని చెప్పుకుంటున్న వారికి దమ్ముంటే అక్కడికి రావాలంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరించారని హరీష్ రావు కోరారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమకు తగిన సమయం ఇవ్వడం లేదని, ఇది విపక్షాల గొంతు నొక్కడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. రైతులకు సంబంధించి ప్రభుత్వం 3 విడతల రైతు భరోసా బాకీ ఉందని హరీష్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ నిరంతర ఒత్తిడి వల్లే ప్రభుత్వం రైతు భరోసాపై ప్రకటనలు చేస్తోందని, 6 గ్యారంటీల అమలు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి హరీష్ రావు వ్యాఖ్యలతో అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ బిల్లు మరియు ప్రివిలేజ్ మోషన్ అంశాలు సభలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి. మరి ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. బట్ నేను కొన్ని ఇలా డాక్యుమెంట్స్ కూడా ప్రజల ముందు పెట్టదలుచుకున్నా. సూటిగా స్ట్రైట్ క్వశ్చన్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక 8 ప్రశ్నలే అడుగుతాను, ఎక్కువ కూడా అడగదలుచుకోలేదు. చాలా ఉన్నాయి కానీ డీటెయిల్గా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతాం. ఐ హ్యావ్ ఎ స్ట్రైట్ 8 క్వశ్చన్స్. ఇవాళ ముఖ్యమంత్రి మరేదో ప్రజెంటేషన్ ఇస్తున్నాడు, దాని సంగతి ఏందో చెప్పాలి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మూసీ నదికి డిపిఆర్ వచ్చిందా? ఇప్పుడు నీ ప్రాజెక్టుకు నువ్వు చేయబోతున్నటువంటి ప్రాజెక్టుకు డిపిఆర్ ప్రిపేర్ అయిందా? డిపిఆర్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజల ముందు పెట్టు. ఒకవేళ డిపిఆర్ ప్రిపేర్ కాకపోతే ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు? ఎందుకు ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చి నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపేలా చేస్తున్నావు? నేను అసెంబ్లీ డాక్యుమెంట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. ఇది మొన్న పోయిన అసెంబ్లీ సెషన్లో జనవరి 2026. ఇది దిస్ ఆన్సర్ ఈజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ కింద చూడండి. ఈ సమాధానము ముఖ్యమంత్రి యొక్క సంతకంతో ఆమోదంతో ఆ శాసనసభలో పెట్టామని, ఇది శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం. క్వశ్చన్ నంబర్ 1363. The details of the progress achieved regarding the Moosi revitalization project. ఇందులో ఆన్సర్ ఏమంటారంటే, the consortium will study, plan, analyze, design, prepare and submit the following DPR in 18 months from Usman Sagar to Gauravelli and Himayat Sagar to Bapu Ghat. హిమాయత్ సాగర్ టు బాపు ఘాట్ డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం. ఎప్పుడు ఇచ్చిన? మొన్న జనవరిలోని. ఇప్పుడు నెల రోజుల కింద, 2 నెలల కింద ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. బాపు ఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది, మేము ఒక కన్సార్షన్కి ఇచ్చినాము అని ప్రభుత్వం సమాధానం చెప్పింది. అంటే నీ డిపిఆర్ రావడానికే ఇంకా 18 నెలలు పడుతుంది. డిపిఆర్ఏ రాకుండా పేదలకు ఎట్లా నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ రాకుండా ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నావు? అసలు నీ డిపిఆర్లో ఏమున్నదో తెలియదు కదా. డిపిఆర్ ఏమనిస్తుంది ఏజెన్సీ? ఎంత బఫర్ ఉండాలి, ఎట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఎంత దూరం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అవన్నీ బేసిక్ థింగ్స్ ఎక్కడొస్తాయి? డిపిఆర్లో వస్తాయి. దెర్ ఈజ్ నో డిపిఆర్ ఎట్ ఆల్. డిపిఆర్ రావడానికే 18 నెలలు పడుతుంది అని అసెంబ్లీలో నువ్వే సమాధానం చెప్పినవు. డిపిఆర్ లేకుండా ఎందుకు పేదలకు నోటీసులు ఇచ్చినావు? ఎట్లా, ఏ బేసిస్లో నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ఏ లేకుండా 10,017 ఇండ్లు కూలుస్తాము అని గెజిట్ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు? వితౌట్ డిపిఆర్ నువ్వు ఈ నంబర్ ఎట్లొచ్చింది? 10,017 ఇండ్లు కూలుస్తాము అనే నంబర్ ఎట్లొచ్చింది వితౌట్ డిపిఆర్? దీనికి సమాధానం చెప్పాలి. నీ డిపిఆర్ 18 నెలలకు వచ్చేది ఉంటే ఇప్పుడే ఆ పేదలకు ఎందుకు నోటీసులు ఇస్తున్నావు? ఎందుకు బుల్డోజర్లు పంపుతున్నావు? ఎందుకు ఆ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నావు? ఎందుకు ఆ పేదల ఇండ్లు చాదర్ఘాట్లో 300 ఇండ్లు కూల్చినావు? దీనికి సమాధానం చెప్పు. దిస్ ఈజ్ మై క్వశ్చన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 2, అసలు మూసీలో నువ్వు చేసేది ఏంది? మూసీ నది ప్రక్షాళన చేస్తావా? మూసీ సుందరీకరణ చేస్తావా? మూసీ పునర్జీవన్ చేస్తావా? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ప్లీజ్ క్లారిఫై. ఈజ్ ఇట్ ఎకలాజికల్ ప్యూరిఫికేషన్ ఆర్ యాస్థెటిక్ బ్యూటిఫికేషన్? ఏం చేస్తారు మూసీలో మీరు? ప్యూరిఫికేషనా, బ్యూటిఫికేషనా? ప్రజలకు చెప్పు.
ప్యూరిఫికేషన్కు మేము సహకరిస్తాం. వీఆర్ విత్ యూ, వీ విల్ సపోర్ట్ ద గవర్నమెంట్. ఇఫ్ ఇట్ ఈస్ బ్యూటిఫికేషన్, ఇఫ్ ఇట్ ఈస్ లూటిఫికేషన్, ఇఫ్ ఇట్ ఈస్ డెమాలిషింగ్ ద హౌసెస్, వీ విల్ నాట్ సపోర్ట్. వీ విల్ నాట్ సపోర్ట్. యూ ప్లీజ్ క్లారిఫై. ఏం చేస్తావు అసలు మూసీలా? పునర్జీవమా, శుద్ధి చేయడమా, సుందరీకరణనా? ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నంబర్ 3, మై క్వశ్చన్ నంబర్ 3. చంద్రబాబు నాయుడు టైంలో స్టార్ట్ అయింది నందనవనం పేరిట ఈ మూసీ, అప్పుడు స్టార్ట్ అయింది. సరే, అందరు ముఖ్యమంత్రులు వారి వారి ప్రయత్నాలు చేశారు. అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం బఫర్ 9 మీటర్లని ఇచ్చింది, ఒకరు 30 మీటర్లని ఇచ్చారు, ఒకసారి 50 మీటర్లని ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బఫర్ 100 మీటర్లు అంటుండు. అంటే ఈ బఫర్ 100 మీటర్లు పెట్టడానికి ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ స్టడీ? బఫర్ను ఎలా నిర్ణయించారు 100 మీటర్లని? దీనికి ఏమైనా సైంటిఫిక్ స్టడీ ఉందా? ఉంటే ఆ స్టడీ బయట పెట్టండి, వివరాలు బయట పెట్టండి. హౌ డు యూ డిసైడ్ 100 మీటర్స్? ఇంకొక ఇష్యూ కూడా ఉంది మూసీలో. మనం చూస్తాం అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు, మూసీ ఒక దగ్గర 200-300 మీటర్లే ఉంటుంది, ఒక దగ్గర కిలోమీటర్ ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి 100 మీటర్లు అంటున్నావు? 300 మీటర్లు ఉన్న కాడ నది మధ్య నుంచి 100 మీటర్లు అంటావు. మూసీ ఎరోడై అంటే ఏమైందంటే, నది ప్రవహించి కొన్ని చోట్ల ఆ పక్కనుండే సాయిల్స్ ఎరోడైపోయి అది కిలోమీటర్ అయింది. మరి కిలోమీటర్ ఉన్న దగ్గర కూడా బండు నుంచి 100 మీటర్లు అంటవా? 300 మీటర్లు ఉన్న దగ్గర కూడా బండు నుంచి 100 మీటర్లు అంటవా? అసలు ఆ 100 మీటర్లు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఎక్కడి నుంచి డిసైడ్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 9 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచడానికి వాట్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ? అనాలిసిస్ ఏందో చెప్పు, బేసిస్ ఏందో చెప్పు. అండ్ అది ఎలా కొలుస్తావు? మూసీ ఒక దగ్గర 300 ఉంది, ఒక దగ్గర కిలోమీటర్ ఉంది. హౌ డు యూ టేక్ దట్ 100 మీటర్స్? 300 అనే బేసిస్ తీసుకొని పోతే చాలా చోట్ల ఇండ్లు బచాయించిపోతాయి. మరి ఒక చోట కిలోమీటర్ ఉంది, కిలోమీటర్ ఉన్న దగ్గర కూడా ఆ బార్డర్ నుంచి 100 మీటర్లు డిసైడ్ చేస్తావా? హౌ డు యూ డిసైడ్? ప్లీజ్ క్లారిఫై. దిస్ ఈజ్ నంబర్ 3. నంబర్ 4, ఈ మూసీకి సంబంధించిన ఏదైనా ఒక నదిని మనము చేయాలనుకుంటే, ఒక ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ఒక 100 సంవత్సరాల డేటా తీసుకొని, అనాలిసిస్ తీసుకొని చేస్తూ ఉంటాం. మరి మూసీకి సంబంధించి గత 100 సంవత్సరాల్లో హైడ్రోలాజికల్ స్టడీస్ కానీ, ఫ్లడ్ వాటర్ స్టడీస్ కానీ ఏమన్నా చేశారా? చేస్తే ఆ వివరాలు ప్రజల ముందు పెట్టండి. ఎందుకంటే ఒక నదిని మనం పునర్జీవం చేయాలంటే దాని ఫ్లడ్ ఎంత, దాని 100 సంవత్సరాల్లో హైయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, లోయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, ఫ్లడ్ను ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అని దానికి ఏమైనా స్టడీస్ ఉన్నాయా? ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. హైడ్రాలజికల్ స్టడీస్, ఫ్లడ్ వాటర్ స్టడీస్, గత 100 సంవత్సరాల రిపోర్ట్ ప్రజల ముందు పెట్టండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నంబర్ 5. అంటే ఈ ముఖ్యమంత్రిని నమ్మలేం. ఇందాకన్నా చూసారా, ఈయనకి ఏదో శాపం ఉన్నట్టుంది, నిజాలు చెప్పడు. పూర్వజన్మలో ఏదో శాపం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. అబద్ధాలు తప్ప ఆయనకు నిజాలు చెప్పడం రాదు అని నేను ఉత్తగా అనట్లేదు. ఐ విల్ షో అనదర్ 2 డాక్యుమెంట్స్ నౌ. పాయింట్ నంబర్ 5, శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఏడీబీ లోను మూసీ ప్రాజెక్టుకు శాంక్షన్ అయింది అని చెప్పిండ్రు. అది చదివినిపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాగ్రాఫ్ 3లో, ఇది జనవరిలో 1363 క్వశ్చన్ నంబరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం. ద ప్రాజెక్ట్ డివైడెడ్ ఇంటూ 5 zones, Zone 1, 2, 3, 4, 5. Musi River Development Corporation Limited is taking up Zone 1 reach for 21 kilometers, Usman Sagar and Himayat Sagar to Bapu Ghat. Out of 55 kilometers under phase 1, the Asian Development Bank has agreed for funding rupees 4,100 crores. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 4,100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నది అని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇది శాసనసభలో చెప్పినటువంటి సమాధానం. ఇగో ఇది ఏడీబీ లెటర్లు. దీస్ ఆర్ ద 3 ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లెటర్లు. ఇందులో 3 లెటర్లు ఉన్నాయి.